అసలు కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయా? గత ఎన్నికల రద్దుకు ఏర్పడిన అన్ని అవాంతరాలు అధిగమించారా? కోర్టు చిక్కులు తొలగాయా? వార్డుల డీలిమిటేషన్ అన్ని చోట్ల జరిగినా కావలి పట్టణంలో ఎందుకు జరగలేదు? కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపే ఉద్దేశంలో ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఇవి నేడు కావలి పట్టణంలో వినొస్తున్న ప్రశ్నలు. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ముమ్మర కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ కావలిలో ఆ హడావిడి అవితే కానరావడం లేదు. కావలి మున్సిపల్ ఎన్నికలపై తన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏమిటి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. కావలి మున్సిపాలిటీ కౌన్సిల్లో అధ్యక్ష అనాలని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఆశించిన పదవులు లేక ఆశావహులు నిట్టూర్చుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం పచ్చజెండా అంటూ వచ్చిన వార్తతో అందరిలో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. గత ఎన్నికల ముందు చౌదరీపాలెం పంచాయతీని కావలి మున్సిపాలిటీలో విలీనం చేయడం, ఆ ప్రక్రియను ఆ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు చౌదరీపాలెం పంచాయతీగానే ఉంచుతామని, కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని నెల్లూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చౌదరీపాలెం గ్రామస్తులు వేసిన కేసును హైకోర్టు నుంచి వాపసు తీసుకున్నారు. దీంతో కావలి మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలకు ఇబ్బందులు తొలగాయి. ఈ మేరకు మున్సిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శికి అన్ని వివరాలతో కావలి మున్సిపల్ అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ అక్కడి నుంచి మున్సిపాలిటీ వార్డుల విభజనకు కానీ తదుపరి చర్యలకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు వార్డుల విభజన జరిగినా కావలి పట్టణంలో ఆ ఊసే ఎత్తుకోలేదు. మరోపక్క వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. పాత వార్డుల లెక్కలో ఎన్నికలు జరుగుతాయా, కోర్టు నుంచి అనుమతులు పొందారా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. మరోపక్క గత 7 ఏళ్లుగా కావలి మున్సిపాలిటీకి కౌన్సిల్ లేక అధికారులు ఇష్టారాజ్యంగా తయారయ్యారు. ప్రతి అనుమతికి విపరీతమైన దండకాలు చేస్తున్నారు. వీటిని ప్రశ్నించే కౌన్సిల్ గొంతును గత ఎన్నికల్లో వైసీపీ పాలకులు నొక్కేశారు. ఈ కూటమి ప్రభుత్వంలోనైనా ఎన్నికలు జరుగుతాయని అందరూ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెబుతున్నారు. ఏం జరుగుతుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాము. దాదాపు ఎన్నికలు జరక్క కావలి మున్సిపాలిటీ ఇప్పటికి చాలా నష్టపోతూ ఉంది. ప్రశ్నించే తత్వం కోల్పోవడము, ఎక్కడ కూడా వార్డు కౌన్సిలర్లు లేకపోవడము, దానివలన వివిధ వార్డుల్లో చాలా కాలంగా పరిష్కారంగా అనేటువంటి సమస్యలు అట్టానే ఉండిపోవడం అనేది ఒక నష్టంగా కనపడతా ఉంది. మరోవైపు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ 15-16 ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు రావడం వెనక కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. అందుకని నిధులు రావాలన్నా, కావలిపట్నం మరింత అభివృద్ధి చెందాలన్నా మున్సిపాలిటీ కార్యవర్గం అనేది ఒకటి ఎన్నిక జరగాలని మేము కోరుకుంటాము. దానికి సంబంధించి కావలి ఎమ్మెల్యే గారు తక్షణం దాని మీద శ్రద్ధ పెట్టి మంచిగా దృష్టి పెట్టి కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరపాలని చెప్పేసి మేము కోరుతాము. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో ఆయన ఒక ప్రకటన చేశారు, ఒక హామీ కూడా ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఎన్నికలు జరిపి తీరుతామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇప్పటికి కూడా ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే ఒక మీమాంస అనుమానం కావలిపట్నం ప్రజల్లో ఉంది కనుక తక్షణమే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకూడదు, ఎన్నికల మొత్తం కావలి పురపాలక సంఘాన్ని మన చేతుల్లో పెట్టుకోవాలని ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చౌదరిపాలెన్ని తీసుకొచ్చి ఇక్కడ వార్డుల్లో కలపడం వాళ్ళకి ఎట్లానో తెలుసు. చౌదరిపాలెం వాళ్ళు ఎట్లానో కోర్టుకు వెళ్తారు, ఎలక్షన్లు ఆగిపోతాయి, మొత్తం ఈ ఎన్నికల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొత్తం మనమే పెత్తనం చేయొచ్చు అని చెప్పారు. ఆ మేరకు శివారెడ్డి అని ఒక కమిషనర్ పెట్టి మొత్తం కావలి పట్టణాన్ని మున్సిపాలిటీని విపరీతమైనటువంటి అవినీతిమయం చేశారు. కమిషనర్ స్థాయిలో కమిషనర్ చాలా అవినీతికి పాల్పడ్డాడు. ఆయన చూసుకొని కింద స్థాయి సిబ్బంది కూడా విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి దుస్థితి ఒకటి గతంలో ఉంది. అందుకని ఇప్పుడు అలా కాకుండా దీనికి ఎన్నికలు జరిపించి ఒక పురపాలక సంఘానికి సంబంధించిన ఒక కార్యవర్గాన్ని ఎన్నిక చేసి కావలిపట్నం మరింత అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026
నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.